హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఇంతకీ చాలామంది నా వీడియో చూస్తున్న వాళ్ళకి నా పేరు తెలీదేమో. నా పేరు సుజాత అండి. మా ఇంట్లో వాళ్ళు సుజి అని పిలుస్తారు. థర్డ్ డే వారాహి అమ్మవారి పూజ చేసుకున్నాను. తర్వాత కిచెన్లో అన్నీ క్లీన్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళానమాట. ఇంకా నేనేం తినలేదు. నైట్ అయితే ఓన్లీ ఫ్రూట్స్ కానీ పాలు కానీ తాగుతున్నాను. పాలు తాగలండి, కాఫీ కానీ టీ కానీ పెట్టుకుంటాను. పాలు నాకు ఎక్కవు. ఈ కిచెన్లో అన్నీ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి కొంచెం కర్రీ మిగిలింది, అది తీసి పక్కకు పెడుతున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేయాలి. ఈరోజు పాలు పొంగాయి. అది కూడా స్టవ్ అంతా మెస్సీ అయిపోతుంది, బట్ క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకో ఇల్లు కొంచెం నీట్గా పెట్టుకోవడం నాకు ఇష్టము. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఎంత లేట్ అయినా నేను స్టవ్ తుడిచే పడుకుంటాను. ఇంకా నైట్ బట్టలు ఒక వాషింగ్ మిషన్ వేసేస్తాను, అది ఒక పక్కన అవుతూ ఉంటుంది అనమాట. ఈరోజు నేను ఆఫీస్కి జనరల్గా స్కూటీ మీద వెళ్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి అనమాట. ఈరోజు నరకంగా అనిపించింది ట్రాఫిక్. చిన్నప్పుడు మాది పల్లెటూరు. నేను పల్లెటూరులో నా 10th క్లాస్ వరకు నేను హై స్కూల్లో చదువుకున్నాను. అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ చెట్లు గిట్లు అవన్నీ కోసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇవాళ ఇక్కడ నా బాల్కనీలో కూర్చొని నా మొక్కలు చూస్తున్నాను పని అంతా అయిపోయాక. హ్యాపీ డేస్ గుర్తొచ్చాయన్నమాట, నా చిన్నప్పటి రోజులన్నీ. అబ్బా, ఆ రోజులు ఎంత బాగుండే అనుకున్నాను. తర్వాత నా బాల్కనీలో కూర్చుని అలా నా మొక్కలను చూస్తూ కాసేపు కూర్చున్నాను. తర్వాత మా విండోలో కూర్చుని కొంచెం మా కింద లాను, వాకింగ్ ట్రాక్ ఇవన్నీ నైట్ వ్యూ చూడండి, నా బాల్కనీ ఎలా అంత బాగుందో మొక్కలు. కింద లాను, వాకింగ్ ట్రాక్ ఉంటుంది మాకు, వాక్ చేసుకోవచ్చు. కింద కూడా కొన్ని మొక్కలు వేసాను నేను. బట్ మొన్నటి వరకు ఎండ సరిగా వచ్చేది కాదు, మొక్కలు బాగా పెరిగిపోయి పెద్ద మొక్కలు. ఇప్పుడు ఆ చెట్లన్నీ తీయించేశారు. ఇంకా చూడాలి, మొక్కలు కొన్ని కింద వేసుకుంటే ఎప్పుడైనా పూలు కోసుకోవడానికి ఉంటే, మనం కోసుకోకపోయినా ఎవరైనా కోసుకుంటారు కదా, అట్లా మొక్కలు వేయడం నాకు ఇష్టము. నీట్గానే పెంచుతారు, మెయింటైన్ చేస్తారు మా అపార్ట్మెంట్లో. ఇవాళంతా నా చిన్నప్పటి డేస్ గుర్తొచ్చాయి.